మీడియా మిత్రులకు అట్లాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రేణులకు ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకమైనటువంటి ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరించింది. ఇది ప్రజల పరిపాలనకు అనుకూలంగా లేదని చెప్పి కాంగ్రెస్ 7 గ్యారంటీల్ని నేను ఇస్తున్నా, 7 వాగ్దానాల్ని అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే నేను అమలు చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మనకి ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. కానీ ఈరోజు ఏదైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత అది వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరు మొత్తం చూస్తే గత ప్రభుత్వానికి దీనికి ఎట్లాంటి తేడా లేదనేటువంటిది ఇవాళ తన ఆచరణ బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఓట్ల కోసం, సీట్ల కోసం ఎట్లాంటి వైఖరి అనుసరించిందంటే కాంగ్రెస్ వాడ దాటేదాకా వాడమల్లయ్య, వాడ దాచిన తర్వాత బోడి మల్లయ్యలా వ్యవహరించింది. గద్దె నెక్కేదాకా ఒక తీరుగా మాట్లాడి గద్దె నెక్కిన తర్వాత ఇవాళ మరొక తీరుగా వ్యవహరిస్తున్నాయి. ఏంటి ఆ విషయాలు అనేటువంటి ఆ విషయాల్లోకి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా రైతులకి పంట రుణాలని రద్దు చేస్తాను, వచ్చినటువంటి అధికారానికి వచ్చినటువంటి వితిన్ సెకండ్లో దీనికోసం నేను మొట్టమొదటి సంతకం పెడతాననేటువంటి అన్నాడు. కానీ ఇవాళ దాదాపు ఒక సగం శాతం మందికి కూడా పంట రుణాలని రద్దు చేసినటువంటి దాఖలాలు లేవు. అంతకుముందేమో ఏం చెప్పాడు, ఎట్లాంటి రద్దు చేయటానికి నియమ నిబంధనలు పెట్టను, ప్రతి రైతుకి అప్పు ఉన్నటువంటి రైతుకి రద్దు చేస్తాననేట్టు చెప్పాడు. ఇవాళ అనేక కుంటి సాకులు చెప్తూ ఈ రద్దు అనేటువంటి దాన్ని ఇవాళ చేయకుండా చేతులు ఎత్తేసేటువంటి ఒక వైఖరిని చేపట్టింది. అది అట్లుంటే ఇవాళ రైతు పండించినటువంటి పంటకి మద్దతు ధరలు లేవు, గిట్టుబాటు ధరలు లేవు. ఇవాళ పత్తి కానీ, ధాన్యం కానీ ప్రభుత్వం ఒకటి చెప్తుంది, ముఖ్యమంత్రి ఒకటి చెప్తున్నాడు. ఇవాళ ఆచరణలో మార్కెట్కి వచ్చేసరికి రైతు పరిస్థితి మరొక తీరుగా ఉన్నాయి. దాదాపు 19% తేమ ఉన్నా కొనుగోలు చేయాల్సిందే అని చెప్పి మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ తేమ పేరుతోటి కొనుగోలు అనేటువంటిది జరగటం లేదు. సీసీఐ కొనుగోలు జరగకుండా రైతు ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి. రైతు మార్కెట్కి పత్తిని తీసుకొచ్చి ఇబ్బంది పడుతున్నాడు, కొనుగోలు చేయకుండా మధ్య దళారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ రేటు పెట్టి కొనుగోలు చేసి మళ్ళీ అదే సీసీఐకి అక్కడనే తిరిగి ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నటువంటి ఒక స్థితి. అంటే మధ్య దళారీలును ప్లస్ సీసీఐ కొనుగోలుదారులు, ప్రభుత్వ అధికారులు అందరూ కుమ్మక్కై రైతుని నిలువున ముంచుతున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే పరిస్థితి ఇవాళ ధాన్యం కొనుగోలు కూడా ఈ స్థితిలోనే కొనసాగుతుంది. దీంతో రైతు పరిస్థితి ఎట్లున్నదంటే అమ్మబోతే అడివి, కొనబోతే కొరివిలాగా మారిపోయినటువంటి ఒక స్థితి ఏర్పడ్డదన్నమాట. అందుకోసమే ఇప్పుడు రైతుల గురించి ఎన్నికల ముందు ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేటువంటి మనం ఒకసారి చూస్తే కనపడుతుంది. ఇకపోతే ఇక్కడ మూసీ నది పక్షాలం చేస్తున్నాం, ఏదో దాన్ని శుభ్రం చేస్తున్నాం అనేటువంటిది అంటున్నారు. దాంట్లో కోట్ల రూపాయల కుంభకోణం అనేటువంటిది కొనసాగుతున్నది. నిజంగా మూసీ నదిని మనం సరిచేయాల్సిందే. కానీ వాళ్ళ పేదలు కట్టుకున్నటువంటి ఇల్లేంటి, వాళ్ళకి పత్తినమేం చూపెట్టకుండా ఇవాళ ధనికులు ఉండేటువంటి వాళ్ళందరి ఇళ్ళన్నింటినీ కాపాడుకోవటం, వాళ్ళ ఫామ్ హౌజుల్ని కాపాడుకోవటం, ఇవాళ పేదలైనటువంటి వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం అనేటువంటిది జరుగుతున్నాయి. ఇది రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరా కాదా, ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరా కాదా అని చెప్పి మనం ఒకసారి ప్రజల్ని, మేధావుల్ని ఆలోచించమని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతున్నాం. కొన్ని పరిశ్రమల పేరుతోటి, వ్యవసాయం పేరుతోటి ఇవాళ కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం అనేటువంటిది చెప్పారు. ఆ పరిశ్రమలు ఇవాళ మన గ్రామీణ ప్రాంతాలలో పెట్టి భూములన్నింటిని ఆక్రమించి కార్పొరేట్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేయటం కోసం పూనుకుంటే ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే రైతులు తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ వాళ్ళ అమాయకంగా వాళ్ళ భూములు పోతుంటే భూముల రక్షణ కోసం స్పందించినటువంటి ఒక రైతుల మీద ఇవాళ తిరిగి
దాడులు చేస్తుండ్రు, అక్రమ కేసులు పెడుతుండ్రు. కనీసం అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియనియకుండా నైజాం పరిపాలనని గుర్తింపజేసేటువంటి విధంగా, తలపింపజేసేటువంటి విధంగా ఈరోజు ఆ ప్రాంతంలో రైతుల మీద దాడులు, కేసులు పోలీసులతోటి కొనసాగిస్తున్నది. మరి ఇదేనా ప్రజాస్వామ్యం? నువ్వు ఆ 7వ గ్యారంటీ ఎవరిని అడగకుంటేనే నేను ఇచ్చేస్తున్నా. కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండడు, నీ ఎంత పరిపాలన కొనసాగిస్తున్నాడు. అందుకే 7వ గ్యారంటీ అన్నాడు. ఏది నీ గ్యారంటీ? ఇదేనా? ప్రజల మీద దాడులు చేయటం, అరెస్టులు చేయటం, అక్రమ కేసులు, నిర్బంధాలకి గురి చేయటం అనేటువంటిది మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి, కొట్టాడుతున్నటువంటి విప్లవకారులు ఎవరైతున్నారో, నక్సలైట్లు ఎవరైతున్నారో, మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక నియోజకవర్గంలో 6గురిని అత్యంత దారుణంగా హత్య చేసింది. మరి ప్రజాస్వామ్యం ఇట్లనే ఉంటుందా? నీ ప్రజాస్వామ్యం ఇవే ఆ రోజు నువ్వు ఎన్నికల ముందు చెప్పినటువంటిది. ఇవాళ ప్రతి ఒక్కరి మీద కేసులు, నిర్బంధాలు, అక్రమ అరెస్టులు అనేటువంటి వాటిని కొనసాగిస్తున్నారు. సీతారాం ప్రాజెక్ట్ అనేటువంటి సమస్యని పరిష్కరించాలి, ఏజెన్సీ మొత్తం నీళ్ళు ఇవ్వాలని చెప్పి న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తే అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు, నిర్బంధాన్ని ప్రయోగించారు. రైతాంగం మీద దాడులు కొనసాగిస్తున్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యం అనేటువంటి దానికి అర్థం లేకుండా కూనీ చేసేటువంటి అప్రజాస్వామిక విధానాల్ని, చట్ట వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ప్రజల మీద కత్తిగట్టి, ప్రజల మీద రొమ్ములొడ్డి, ప్రజల్ని నిర్బంధం ద్వారా అణిసివేద్దాం అనుకున్నటువంటి గత ఏ పాలకులైనా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అట్లాంటి గతే పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక డిమాండ్లని నువ్వు ఏదైతే చేస్తున్నావు వాటన్నిటిని ఉపసంహరించుకో. రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరిని ఉపసంహరించుకో. సావధానంగా, సదుద్దేశంతో ప్రజా పరిపాలనని, నువ్వు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ అమలు చేసేటువంటి వైపు ఆలోచించమనేటువంటి చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తానన్నావు, క్యాలెండర్ విడుదల చేస్తానన్నావు. ఎక్కడ నిరుద్యోగ సమస్యని పరిష్కరించావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? నువ్వు అంతకుముందు ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ఏంటిది? ఇప్పుడు అనుసరించేటువంటి ఒక వైఖరి ఏంటిది? విద్యార్థి వ్యతిరేక, రైతు వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక, మొత్తం టోటల్గా ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని చేపట్టావు. దీనికి వ్యతిరేకంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద రానున్న కాలంలో ప్రజా ఉద్యమాల్ని చేపడతాం. ఆ ఉద్యమాలతోటి ఖచ్చితంగా నీ ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని ఎండగడతాం. రైతాంగ సమస్యల కోసం మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా తెగించి కొట్లాడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి, సదస్సు పాల్గొన్నటువంటి అందరి కార్యకర్తలందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తూ